నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సమ్ సింబల్స్ అన్నవి ఇచ్చారు. కోడింగ్లో మనకి సింబల్స్ కూడా ఇవ్వచ్చు. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్ కోడెడ్ ఇన్ ఏ పర్టికులర్ వే. అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ అనేది ఒక్కొక్క సింబల్ అన్నది యూజ్ చేశారు. విచ్ వర్డ్ కెన్ బి డీకోడెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనం ఆల్ఫాబెట్ని వాళ్ళు పర్టికులర్ సింబల్స్ అన్న కోడ్ చేశారు. ఈ సింబల్స్ అన్నవి ఇచ్చారు. ఈ సింబల్స్ని యూజ్ చేసి ఆ వర్డ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ అనే సింబల్ ఇచ్చారు. ఏని ఎక్కడ కోడ్ చేసాము? హెచ్. నెక్స్ట్ డబుల్ స్లాష్ ఇచ్చారు. ఏంటి ఆ వర్డ్? లెటర్ ఓ, హెచ్ఓ పి ఎం. ఇక్కడ ఒక వర్డ్ మాత్రమే ఉంది, హోమేజ్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఇచ్చారు. ఏ సింబల్ రిప్రజెంట్స్ జి ఈ. ఓకే, required answer is homage. Next one. In a certain code language, O is written as E. O ని ఏ విధంగా రాస్తున్నారు? O ని E గా రాయాలి. నెక్స్ట్ A as C. A ని C గా రాయాలి. నెక్స్ట్ M as I. నెక్స్ట్ O S as O. N as P. E as M. T as A. P as N. C as S. ఓకే, ఒక్కొక్క వర్డ్ని ఈ విధంగా కోడ్ చేశారు. దెన్ హౌ విల్ కంపెనీస్ బి రిటన్ ఇన్ దట్ కోడ్? మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి? కంపెనీస్. అంటే ఈ కోడ్లో ఉన్న లెటర్స్ని మనం కోడ్ చేయాలి ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి కోడింగ్ ఆధారంగా. ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ? సి. సిని ఏ విధంగా కోడ్ చేయాలి? ఎస్. నెక్స్ట్ వర్డ్ ఓ. ఓని ఏ విధంగా చేయాలి? ఈ. నెక్స్ట్ ఎంని ఏ విధంగా కోడ్ చేశారు? ఐ. ఏని ఎలా కోడ్ చేసాము? సి. ఎన్ ఏ విధంగా కోడ్ చేయాలి? పి. మనకి ఇచ్చిన ఆన్సర్స్లో ఓకే, ఈ 2 ఆన్సర్స్ 3 ఆన్సర్స్ అన్నవి ఇక్కడ వరకు సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఐ ఈజ్ కోడెడ్ యాజ్ ఏ. అంటే ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే మనకు ఆన్సర్ అన్నది ఉంది. సిఐసి. పి. ఇక్కడ పి అన్నది మనం మిస్ అయ్యాం. పి ఈజ్ కోడెడ్ యాజ్ ఎన్. ఇక్కడ ఎన్ అన్నది రావాలి. SEINCPA. ఓకే, థర్డ్ వన్ అన్నది ఆల్మోస్ట్ నియర్గా ఉంది. ఓకే, లాస్ట్ 2 ఈ. ఈజ్ కోడెడ్ యాజ్ ఎం. ఎస్ ఈజ్ కోడెడ్ యాజ్ O. This third one is the answer. Next example, if in a certain code GIGANTIC is written as GIGTANCI, how is miracles be written in that code? అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్డ్ని
కోడ్ చేసినటువంటి అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ లెటర్స్ అన్నవే ఉన్నాయి, బట్ పొజిషన్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఏ విధంగా చేంజ్ అయ్యాయి చూద్దాం. GINTIGANCI. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 లెటర్స్, ఫస్ట్ ఉన్న 3 లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాశారు. తర్వాత ఈ లెటర్ ఏ అన్నది ఇక్కడికి ఈ 3 లెటర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఓకే, ఈ విధంగా కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి నేను నెంబర్స్ అన్నవి ఇచ్చుకుంటాను. 4, 5, 6, 7, 8. టోటలీ 8 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 లెటర్స్ అలాగే వచ్చాయి. 1, 2, 3. నెక్స్ట్ ఏ లెటర్ వచ్చింది మనకు? 6th పొజిషన్లో ఉన్న లెటర్ వచ్చింది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, ఇక్కడ 8, 7. ఎస్, మనం కోడ్ చేయాల్సినటువంటి కోడ్ ఏంటి? మిరాకిల్. నెంబరింగ్ ఇచ్చుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉన్న వర్డ్స్ని అలాగే రాస్తాము. MIR. నెక్స్ట్ ఏ లెటర్ వచ్చింది? 6th పొజిషన్లో ఉన్న లెటర్ L. నెక్స్ట్ 4A, C, 8SE. ఆన్సర్ ఎక్కడుంది? MIRCACC. సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు మనకు పొజిషనింగ్ అనేది అర్థం కానప్పుడు మనకి ఇచ్చిన వర్డ్స్ని మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. పొజిషన్స్ని బట్టి ఏ పొజిషన్లో ఉంది 1, 2, 3 ఎన్ని లెటర్స్ ఉంటే అంత నెంబరింగ్ అన్నది ఇచ్చుకుంటాము. కోడింగ్లో ఏ పొజిషన్లో ఏ నెంబర్ వచ్చిందో మనం కోడ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, if in a certain language star is written as 5 symbol star 2. స్టార్ని ఏ విధంగా కోడ్ చేశారు? ఇక్కడ సింబల్స్ అన్నవి యూజ్ చేశారు. స్టార్ కోడెడ్ యాజ్ 5. నెక్స్ట్ టోర్ని ఏ విధంగా కోడ్ చేశారు? డాలర్ సింబల్ అన్నది యూజ్ చేశారు. 3, 2 at. ఓకే, మనం కోడ్ చేయాల్సింది వర్డ్స్. ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పాము? ఫస్ట్ 2 వర్డ్స్లో ఉన్న లెటర్సే మనం కోడ్ చేయాల్సినటువంటి వర్డ్లో ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 వర్డ్స్ ఉన్నటువంటి లెటర్స్ ఇందులో ఉన్నాయి. ఎస్. ఓకే, ఓన్ ఏ విధంగా కోడ్ చేశారు? 3. దట్ మీన్స్ ఓన్ మనం ఎలా కోడ్ చేయాలి? 3. నెక్స్ట్ ఏని ఎలా కోడ్ చేశారు? స్టార్. టీని డాలర్ సింబల్. నెక్స్ట్ ఎస్ని ఏ విధంగా కోడ్ చేశారు? 5. 3 స్టార్. సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్. Next one, if in a certain code language uncle is written as 94672. Uncle is written as 94672. Next, sister is written as sister.
is written as 5, 3, 5, 8, 2, 1. And sun is written as 5, 8, 4. Then what will be the coded of noise in that coded language? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ ఎన్ని వర్డ్స్ అన్నవి మన కోడింగ్లో ఇచ్చారు? 3 వర్డ్స్ అన్నవి ఇచ్చారు. ఓకే, 3 ఇచ్చినట్లయితే 3 కానీ 2 కానీ వర్డ్స్ కానీ కోడ్ చేసి ఒక వర్డ్ని కోడ్ చేయమన్నప్పుడు మనం ముందుగా ఏం చేయాలి? ఈ సేమ్ లెటర్స్ ఈ వర్డ్లో ఉన్నాయేమో ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అన్ని లెటర్స్ ఉన్నాయా 3 వర్డ్స్లో? ఎస్. నౌ ఎన్ ఏ విధంగా కోడ్ చేశారు? 4. దట్ మీన్స్ మనం ఏం రాయాలి? ఎన్కి కోడింగ్ 4. నెక్స్ట్ ఓన్ ఏ విధంగా కోడ్ చేశారు? 8. తర్వాత ఐని ఏ విధంగా కోడ్ చేశారు? 3. ఎస్ని ఏ విధంగా కోడ్ చేస్తున్నారు? 5. ఇక్కడ 5 కోడ్ చేశారు, ఇక్కడ 5 కోడ్ చేశారు, ఇక్కడ 5 కోడ్ చేశారు. ఈ ఈస్ కోడెడ్ యాజ్ 2. 4, 8, 3, 5, 2. 8, 3, 5, 2. D is the answer. Next one. If park is coded as park ని ఏ విధంగా కోడ్ చేస్తున్నారు? park is coded as 5394. Next, shut is coded as 17698. Pandit is coded as 532068. Next, Nishar ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన 3 వర్డ్స్లో ఉన్న లెటర్సే మనం కోడ్ చేయాల్సినటువంటి వర్డ్లో ఉన్న లెటర్స్ ఉన్నాయి. నా ఎన్ ఏ విధంగా కోడ్ చేస్తున్నారు? 2. మనం ఏం రాయాలి? ఎన్కి కోడింగ్ 2. నెక్స్ట్ ఐని ఏ విధంగా కోడ్ చేస్తున్నారు? 6. ఎస్ని ఏ విధంగా కోడ్ చేశారు? 1. హెచ్ని 7. ఏ 3. నెక్స్ట్ ఆర్ని ఏ విధంగా కోడ్ చేశారు? 9. 261739. 261739 is the answer. Next one, coding based on words. This word ki word coding అనేది ఇస్తారు, డిఫరెంట్ వర్డ్ అన్నది ఇస్తారు. చూద్దాం ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్, if man is called girl, girl is called woman, woman is called boy, boy is called butler, and butler is called rogue. Who will serve in a restaurant? రెస్టారెంట్లో ఎవరు సర్వ్ చేస్తారు? బట్లర్. బట్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో బట్లర్ని ఏమన్నారు? రోగ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? రోగ్. నెక్స్ట్ వన్, ఇఫ్ బ్లాక్ మీన్స్ పింక్, పింక్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ వైట్, వైట్ మీన్స్ yellow, yellow means red, and red means brown, then what is the color of clear sky? క్లియర్ స్కై ఏ కలర్లో ఉంటుంది? బ్లూలో ఉంటుంది. బట్ ఏ కలర్ని మనం బ్లూగా తీసుకున్నారు? పింక్ మీన్స్ బ్లూ, కాబట్టి పింక్ కలర్ని తీసుకున్నారు. కాబట్టి మనం ఏం ఆన్సర్ ఏది పెట్టాలి? పింక్. నెక్స్ట్ వన్, ఇఫ్ వాల్ ఈజ్ కాల్డ్ విండో, విండో ఈజ్ కాల్డ్ డోర్, డోర్ ఈజ్ కాల్డ్ ఫ్లోర్, ఫ్లోర్ ఈజ్ కాల్డ్ రూఫ్, and roof is called ventilator. What will a person stand on? Person మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో పర్సన్ అనేది యాక్చువల్గా ఎక్కడ నిలబడతారు? ఫ్లోర్ మీద.
బట్ ఫ్లోర్ని ఇక్కడ ఏమని తీసుకున్నారు? విండో ఈజ్ కాల్డ్ డోర్, డోర్ ఈజ్ కాల్డ్ ఫ్లోర్, ఫ్లోర్ ఈజ్ కాల్డ్ రూఫ్. ఫ్లోర్ని ఏమన్నారు? రూఫ్ అన్నారు. బట్ నౌ వాట్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్? రూఫ్. రూఫ్ ఈజ్ ద ఆన్సర్. Yes. Okay, this is about coding and decoding and examples, types of problems. ఓకే, కోడింగ్ మనం ఈజీగా చేయాలన్నట్లయితే ఈ 3 పొజిషనింగ్స్ అన్నవి నేర్చుకోవాలి: ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ ఆపోజిట్. ఇందులో అన్ని లెటర్స్ని మనం నెంబరింగ్ అన్నది గుర్తుపెట్టుకోలేం కాబట్టి కొన్ని అయితే ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాము. A1 ఫస్ట్ లెటర్ కాబట్టి ఏ అన్నది 1 అన్నది ఈజీగా గుర్తుంటుంది. లాస్ట్ లెటర్ జె 26 అన్నది గుర్తుంటుంది. అప్ టు డి వరకు ఈజీగా నెంబరింగ్ అన్నది గుర్తుంది ఫార్వర్డ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హెచ్ లెటర్లో టాప్ బాటమ్ మనం కవర్ చేసినట్లయితే 8 అన్నది వస్తుంది కాబట్టి హెచ్ అన్నది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎం చూసినట్లయితే మనకు 13 ఇచ్చారు, అంటే ఎంని మనము ఈ విధంగా రాసినట్లయితే 3 వస్తుంది. 13 ఈ విధంగా, అంటే ఎం అన్నది 13 వస్తుందని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఉన్న లెటర్స్ పి మనం అబ్జర్వ్ చేసినట్లయితే పిని మనం రివర్స్లో రాసినట్లయితే 6 వస్తుంది కాబట్టి 16. నెక్స్ట్ ఆర్ ఎన్ని మనం క్లోజ్ చేసినట్లయితే 8 వస్తుంది కాబట్టి 18. హెచ్ అన్నది 8 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 8 ఎక్కడ వస్తుంది? 18. నెక్స్ట్ టీ 20. ఈ రౌండెడ్ ఆఫ్స్ అన్నవి మనకి ఈజీగానే గుర్తుంటాయి. ఇక 10 అన్నది ఏం తీసుకున్నాము? జే, 20 టీ. నెక్స్ట్ డబ్ల్యూ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 లాగానే ఉంటుంది కాబట్టి డబ్ల్యూని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? 23. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మనం గుర్తుపెట్టుకున్న నెంబర్స్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ నెంబర్స్ వస్తాయి వాటికి 1 ప్లస్ చేసుకుంటాము, 1 మైనస్ చేసుకున్నట్లయితే మిగిలిన లెటర్స్ కూడా మనం ఫార్వర్డ్ నెంబరింగ్ అన్నది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆపోజిట్ లెటర్స్ అన్నవి ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి గుర్తుపెట్టుకుంటాము. ఫార్వర్డ్ అండ్ ఆపోజిట్ నేర్చుకున్నట్లయితే బ్యాక్వర్డ్ అన్నది నెంబర్స్ అన్న మనం రివర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ నెంబరింగ్ అన్నది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.